నమస్తే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి అఘోరి స్టోరీ వర్షిని అండ్ అఘోరి స్టోరీ చూసుకున్నట్లయితే యాక్చువల్గా చెప్పాలంటే వాడు పెద్ద ఫేక్ అని అందరికీ 100% అర్థమైంది. బట్ వాడు ఏంటంటే వాడి యొక్క ఇంటికాడ చాలా పూర్ క్యాండిడేట్. వాడు యొక్క లైఫ్ స్టైల్ కోసం వాడు అఘోరి అని ఒక నాటకం వేసుకొని వాడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఎట్లా బతకాలో తెలియట్లేదు కాబట్టి ఆ యొక్క నాటకాన్ని వాడు తెరదింపి పాపం వర్షిని అన్న అమ్మాయిని బుట్టలు వేసుకుని వాడు ఆ విధంగా జనాల మోసం చేసి జరుగుతుంది. అదేవిధంగా వర్షిని ఏంటంటే 23 years అమ్మాయి, బీటెక్ అమ్మాయి అన్నప్పుడు వాళ్ళ ఆశలు కానీ వాళ్ళ కోరికలు కానీ ఎట్లా ఉంటాయి. వాడు నిజంగానే ఆమెకు కొంచెం కోరిక డిజైర్ ఉంది, ప్లస్ ఆ మరుగు మందు కూడా పనిచేసిందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆమె యొక్క మందుకు అట్రాక్షన్ అయ్యి వాడితో బయటకు వెళ్ళిపోయి వాడు చూపించే డబ్బు కానీ వాడు కారులో తిప్పడం కానీ ఆమె పేదింటి అమ్మాయి కాబట్టి ఆమె కూడా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కలిసి ఆమె లైఫ్ను ఏదో కొన్ని రోజులు లీడ్ చేద్దామని అనుకుంటుంది. తర్వాత ఏం జరుగుతా అనేది ఆమెకు ఇప్పుడు అంత కాన్షియస్గా లేదు. బట్ ఏదో ఒక రోజు కాన్షియస్కి వచ్చినప్పుడు మాత్రం ఆమె ఖచ్చితంగా రియలైజ్ అవుతుంది, మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది. లేకపోతే వాడు ఏదో విధంగా ఆమెను చంపేస్తారా లేకపోతే ఏదవుతుందో అనేది తెలియదు. ఎందుకంటే వాడు పెద్ద చీటర్. వాడిని చూస్తేనే అర్థమైపోతుంది వాడి యొక్క వాలకము. అసలు అఘోరి అనేది మనము ఎంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము, వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తాము. ఒక్కొక్కరు లక్షలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు నమ్మి. ఎందుకంటే అంత ఈజీగా ఒక 10 లక్షలు ఒక 20 లక్షలు ఒక క్యాండిడేట్ నమ్మిస్తున్నంత ఇంత ఈజీ కాదు. కర్మ తీర అనేది ఉంటుంది. వాడు ఏది చేస్తే అదే రిటర్న్ వస్తుంది వాడికి. కాబట్టి వాడు ఆ డబ్బులు తీసుకొని మనిషిని మోసం చేసినప్పుడు కర్మ ఖచ్చితంగా వాడిని వెనక్కి తిరిగి కొడుతుంది. ఇది కూడా కర్మనే. ఎందుకంటే వాడు నెగిటివ్ ఫీల్ అవుతుంది కాబట్టి వాడికి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది జనాల నుంచి. దట్ ఈస్ కర్మ యాక్టివేటెడ్. సో వాడు ఖచ్చితంగా శిక్ష జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఆ కాన్సెప్ట్ మీద కాకుండా మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. అట్లాంటి చిల్లర కాన్సెప్ట్లు అట్లాంటి వాళ్ళకు చాలా దూరంగా ఉండండి. మీ కెరీర్ మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి చిచ్చోరాలు చాలామంది ఉంటారు సొసైటీలో. మనం ఆల్రెడీ చూస్తూనే ఉంటాం. ఎవడు ఫేకు ఎవడేందనేది తెలుస్తుంది. బట్ దీన్ని ఎందుకు కూడా గవర్నమెంట్ ఆపలేకపోతుందంటే దీంట్లో కొంచెం కొన్ని పాలిటిక్స్ ఉంటాయి. మీకు తెలిసిన విషయమే, నేను బహిరంగంగా మాట్లాడదలుచుకోలేను. బట్ మీ అందరికీ తెలుసు కొన్ని ఏదో విధంగా రకమైన పాలిటిక్స్ ఉంటాయి. మళ్ళీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకోసమే దీన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోవడం జరుగుతలేదు. బట్ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. బట్ వెయిట్ అండ్ సీ.